ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి ఒక విజిట్ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఫిలాంథ్రపిస్ట్ బిల్ గేట్స్ అమరావతికి వచ్చారండి. సెక్రటరియట్కి వెళ్ళారు, చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పలు అంశాలపై చర్చ కూడా చేశారు. కానీ ఈ విజిట్ ప్రశంసలతో పాటు విమర్శలకు కూడా కారణమైందండి. అసలు విమర్శలు ఏంటి అనేది ముందుగా చూద్దాం. కొంతమంది చాలా మంది విమర్శించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారండి, బిల్ గేట్స్ రావటం వల్ల ప్రయోజనం ఏంటి? మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టమని అడగాలి కదా వైజాగ్ లో లేదా అమరావతిలో. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు వచ్చినటువంటి వ్యక్తిని ఎందుకు పిలిచారు? ఇది వైసీపీ నేత సుధాకర్ బాబు డిమాండ్ చేస్తూ ఎంత ఖర్చు అయింది అంటే, బిల్ గేట్స్ వచ్చారు కదా, బిల్ గేట్స్ వచ్చిన తర్వాత బిల్ గేట్స్కి అయినటువంటి తిండి ఖర్చులు కావచ్చు, అంటే సమోసా ఖర్చులు, టీ ఖర్చులు, ఇవన్నీ అసలు ఆయన మీదకి పెట్టినటువంటి ఖర్చు ఎంత అయింది లెక్క చెప్పాలి అనేటటువంటివి కూడా అన్నారు. ఎవరు? వైసీపీ నేత సుధాకర్ బాబు గారు. ఆయన ఏమన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ లేక, తినటానికి లేక వచ్చారండి? ఆయనకు ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజం అండి. ప్రపంచంలోనే డబ్బున్న వ్యక్తుల్లో ఒకళ్ళు ఆయన బిల్ గేట్స్ అంటే. మరి అలాంటి వ్యక్తి పైన ఖర్చు పెట్టినవి లెక్కలు చెప్పాలంటూ వైసీపీ నేత చాలా చీప్ గా సుధాకర్ బాబు గారు డిమాండ్ చేస్తూ అడిగినటువంటి విషయం. మరికొందరైతే యూట్యూబ్ లో ప్రజల డేటా మొత్తం బిల్ గేట్స్ కి ఇచ్చేస్తున్నారు అంటే, మన కసాయి, యాక్చువల్ అతను జర్నలిస్ట్ ఎలా చేశాడో నాకైతే తెలియదు, కానీ అందరూ కసాయి అంటూ నాకు విన్నటువంటి పేర్లు అనమాట. ఆయన ముద్దుగా కసాయి అంటారు. అలాంటి జర్నలిస్ట్ అంటే బుర్ర లేని జర్నలిస్ట్ అంటా నేను. అలాంటి జర్నలిస్ట్ ప్రజల డేటా మొత్తం బిల్ గేట్స్ కి ఇచ్చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యాక్చువల్ గా చూస్తే వైసీపీ హయాంలో కదా డేటా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బృందం దగ్గర అట్టిపెట్టుకుంది. యాక్చువల్ గా ఇది మొత్తం హెల్త్ కి సంబంధించినటువంటి డేటా. ఆ హెల్త్ కి సంబంధించినటువంటి డేటా వల్ల ఇంకా గవర్నమెంట్ ద్వారా ప్రయోజనాలు ఉంటాయి తప్ప దానివల్ల లాస్ ఏమి ఉండదు. యాక్చువల్లీ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం. ఓకే, యూట్యూబ్లో అయితే కొంతమంది ఇలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం విషయాన్ని రకరకాల భావోద్వేగాలు, రకరకాల మాటలు ఇలా కాకుండా వాస్తవాల ఆధారంగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు బిల్ గేట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ హోదాలో వచ్చారు? ఇది ముందుగా క్లియర్ చేసుకోవాల్సినటువంటి అంశం, మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. బిల్ గేట్స్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రోజువారీ వ్యవహారాల్లో లేరు. అసలు ఆయన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, వ్యక్తిగత కంప్యూటర్ విప్లవానికి పునాది వేసినటువంటి వ్యక్తి. కానీ కంపెనీని నడుపుతుంది ప్రస్తుతం సిఇఓ సత్య నాదెల్లా గారు. అందువల్ల మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టమని అడగాలి అనేది ప్రాక్టికల్ గా ఆయన పరిధిలో ఉండేటటువంటి విషయం కాదు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ విభాగాన్ని చూసుకుంటున్నటువంటి వ్యక్తి సిఇఓ సత్య నాదెల్లా గారు కదా. మన బిల్ గేట్స్ గారిని ఎందుకు అడగాలి పెట్టమని? ప్రాక్టికల్ గా ఆయన పరిధిలో లేనటువంటి విషయం, ఉండే విషయం కాదనమాట ఇది. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి హోదా ఏంటి? ఆ హోదా ఏంటంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ గా వచ్చారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ గా రావడం జరిగింది. ఈ గేట్స్ ఫౌండేషన్ అసలు ఏం చేస్తున్నాయా అంటే, ఈ ఫౌండేషన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 100 దేశాల్లో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారండి. బిల్ గేట్స్ తన వ్యక్తిగత సంపదలో భారీ భాగాన్ని, అంటే అతనికి వచ్చేటటువంటి ఆదాయంలో చాలా ఎక్కువ మొత్తాన్ని, సుమారు $80 బిలియన్ పైగా ఈ ఫౌండేషన్ కు కేటాయించడం జరిగింది. అంటే ఈ ఫౌండేషన్ లో ఈ ఫౌండేషన్ కింద జరిగేటటువంటి పనులకి ఈ మొత్తాన్ని కేటాయించడం జరిగింది అనమాట. మరి అలాంటి వ్యక్తి మీద పెట్టే ఖర్చు వీళ్ళు అడుగుతున్నారు చాలా చీప్ గా. ఓకే, రైట్. ప్రతి ఏడాది బిల్ గేట్స్ చేసేది $1 బిలియన్ గ్రాంట్స్ ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి బిల్ గేట్స్ దగ్గర నుంచి. అంటే ప్రస్తుతం ముఖ్య ఫోకస్ ఏంటంటే డిజిటల్ హెల్త్, ప్రివెంటివ్ హెల్త్ కేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, అంటే హెల్త్ పరంగా వీటన్నిటి మీద విశ్లేషించడం కోసం బిల్ గేట్స్ ఇక్కడ ఆ కార్యక్రమాలను చేపడితే ఎలా ఉంటది అనేటటువంటి ఆంతర్యం మీద రావడం అనేది ఒకటి. ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ అనేది బిల్ గేట్స్ చేతికి ఇస్తున్నారు అనేది ముఖ్యమైనటువంటి విషయం.
ఈ సంజీవిని ప్రాజెక్ట్ అనేది కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా నడుస్తుంది ఆల్రెడీ. దీని మీదే మన కసాయి గారు అంటే జర్నలిస్ట్ సాయి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మన డేటా మొత్తం తీసుకెళ్లి బిల్గేట్స్ చేతిలో పెడుతున్నారని. కానీ ఏ డేటా పెడుతున్నారు? హెల్త్ కి సంబంధించిన డేటా. లైక్ మన ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మన హెల్త్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గవర్నమెంట్కి వస్తుంది. మనం ఎప్పుడు ఏ ఆపరేషన్ చేస్తున్నాం, ఎప్పుడు ఏ హెల్త్ పర్పస్ మీద టెస్టులు చేయించుకున్నాం, ఇలాంటి డేటా మొత్తం వస్తుంది అనమాట. దానివల్ల లాస్ అయ్యేది ఏం లేదు, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా హెల్ప్ అందుతుంది కదా. మరి అందులో పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ సంజీవిని ప్రాజెక్ట్ అనేది కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా నడుస్తుంది అనమాట. దాన్ని లక్ష్యంగా చేసుకుని అంటే ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సృష్టించాలి అనేది ఒక లక్ష్యం. ఆ డేటాను ఏఐ ద్వారా విశ్లేషించడం అనేది ఒక లక్ష్యం. భవిష్యత్తులో వచ్చేటటువంటి వ్యాధులను ముందుగానే అంచనా వేయడం. అంటే ఎవరిదైనా హెల్త్ డేటా ఉందనుకోండి గవర్నమెంట్ దగ్గర, ఈ వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ వైరస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఆ వ్యక్తికి వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధుల్ని ముందుగానే అంచనా వేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవకాశం. దానివల్ల లాస్ ఏంటి అంటే వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయటం కాదనమాట. ఇక్కడ ముందే ప్రిడిక్ట్ చేసి అంటే ఆ వ్యాధి నీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది బాబు, దానికి నివారణ చర్యలు ఎలా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పటం దీని యొక్క ముఖ్య లక్షణం అనమాట. ముఖ్యమైనటువంటి లక్ష్యం ఈ ప్రాజెక్ట్ సంజీవిని ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఇది సాధ్యం అవ్వాలంటే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చాలా అవసరం అండి. భారీ డేటా అనలిటిక్స్ అనేది చాలా అవసరం. ఏఐ మోడల్స్ కూడా అవసరం. ఏఐ ఎంత పని చేస్తుంది అనేది ఇప్పటికే చాలా మంది అనుభవంతో తెలుసుకుంటున్నారు. డాక్టర్తో పని లేకుండా కూడా ఏఐతో ఆ వైద్యం అనేది సాధ్యమవుతుంది చాలా దేశాల్లో. మరి అదే మోడల్ తోటి ఇప్పుడు ఏఐ మోడల్స్ మనకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానిపైన వాళ్ళతో సమీకృతమయ్యే విధంగా కార్యాచరణ అనమాట. ఇది ఒక టెక్నాలజీ ఆధారిత ప్రజారోగ్య ప్రయోగం అనుకోవచ్చు మనం వాస్తవానికి. మరి డేటా భయం నిజమేనా అని మనం చూసినట్లయితే ఇక్కడే పెద్ద డిబేట్ నడుస్తుందండి వాస్తవంగా చూస్తే. నేను ఇందాక చెప్పినట్లుగా ప్రజల హెల్త్ డేటా బిల్గేట్స్ కి ఇచ్చేస్తున్నారు అనేటటువంటి వాదన వినిపిస్తుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులు ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తాయి. డేటా యాక్సెస్ కు లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పై ఇదే మోడల్ అమలు అవుతుంది. వాస్తవానికి ఇక్కడే కాదండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే మోడల్లో ఉన్నాయి వాస్తవానికి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలండి, ఇవాళ మనం ఉపయోగించేటటువంటి ప్రతి డిజిటల్ ప్లాట్ఫామ్, సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా, ఈమెయిల్ మన డేటాను సేకరిస్తున్నాయి. అందువల్ల డేటా భయం పూర్తిగా నిరాధారం అని చెప్పలేం. కానీ ఇది కేవలం ఏపీకి ప్రత్యేకమైనటువంటి సమస్య కూడా కాదు, ప్రపంచ దేశాలే ఈ డేటా మీద వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ప్రశ్న ఒకటేనండి, డేటా రక్షణకు బలమైనటువంటి పాలసీలు అమలు చేస్తున్నారా లేదా అదే మనం చూడవలసిందే. ఇక్కడ జెఫ్రీ ఎప్స్టీన్ కేసు అమెరికాలో పెద్ద సంచలనం. ఆయనతో పరిచయం ఉన్నటువంటి పలువురు ప్రముఖుల పేర్లు బయటికి కూడా వచ్చాయి. అందులో బిల్గేట్స్ పేరు కూడా మీడియాలో ప్రస్తావనకు వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా బిల్గేట్స్ పై ఎటువంటి క్రిమినల్ కన్విక్షన్ లేదు. ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే ఆరోపణలు ఉన్నాయన్న కారణంతోనే ఒక ఫిలాంథ్రపిస్ట్ తో ప్రభుత్వాలు సంబంధాలు తెంచుకోవాలా లేదా చట్టపరంగా నిరూపితమైనటువంటి కేసులు ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలా? ఇది రాజకీయంగా చర్చించదగినటువంటి విషయం, కానీ చట్టపరంగా స్పష్టత అయితే చాలా అవసరం అండి. ఇక్కడ వైసీపీ డిమాండ్ చేసింది లెక్క చెప్పాలి, బిల్గేట్స్ వచ్చిన తర్వాత టీ ఖర్చు ఎంత అయింది, సమోసా ఖర్చు అయింది ఇలా అడిగారు కదా. సమాచారం ప్రకారం అయితే ఇక్కడ కొన్ని మీడియా వర్గాల ద్వారా కావచ్చు కొంత సమాచారం బయటకు వచ్చినటువంటి మీదట ఆయన సొంత విమానంలో వచ్చారు. ఆయన కూటికి లేని నిరుపేదో లేదంటే మళ్ళా బస్ టికెట్లో కాదు కదా, ఆయనకి సొంత ఫ్లైట్ ఉంది, సొంత విమానంలో వచ్చారు. అమరావతిలో సుమారు 5.5 గంటల పాటు మాత్రమే ఉన్నారు. సాధారణ ప్రోటోకాల్ ఆతిథ్యమే ఇచ్చారు. అంటే భారీ ఖర్చు జరిగిందనేటటువంటి ఆధారాలు ఇక్కడెక్కడా లేవు. ఇక్కడ బిల్గేట్స్ చంద్రబాబు నాయుడు గారి పరిచయం కొత్తదేమీ కాదు, 1997 నుంచే ఉంది. 2016లో కూడా ఆయన వైజాగ్కు రావడం జరిగింది. మరి గతంలో వైసీపీ వాళ్ళకి కనీసం డోర్ గేట్, బిల్గేట్స్ యొక్క డోర్ ఎంట్రీకి కూడా సాధ్యం కాల. చంద్రబాబు నాయుడు గారిది అలాంటి వ్యక్తిత్వం, అలాంటి స్థాయి అన్నమాట. ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారికి గ్లోబల్ అచీవర్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. టెక్నాలజీ ద్వారా పాలన మెరుగుపరచాలనేటటువంటి ఆలోచన ఆయనలో ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం. అందుకే ఆయన్ని విజనరీ లీడర్ అంటాం మనం. నిన్న ఆయన చూపించినటువంటి ఉత్సాహం అదే వ్యక్తిత్వానికి ప్రతిబింబించినట్లుగా కనపడుతుంది మనకి. ఇక్కడ ఒక పొలిటికల్ మెసేజ్ కూడా ఉందండి. ఏపీ టెక్నాలజీ ప్రయోగాలకు ఓపెన్ గా ఉంది, గ్లోబల్ ఫౌండేషన్స్ తో కలిసి పనిచేస్తుంది, అన్ని ఇమేజ్లు బిల్డింగ్ యాంగిల్ గా కూడా ఉంది. మొత్తంగా దీన్ని మనం ఎలా చూడాలి అంటే, బిల్ గేట్స్ విజిట్ ఏదైతే ఉందో ఆ విజిట్ ని 3 కోణాల్లో మనం చూడొచ్చండి. టెక్నాలజీ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ గా చూడొచ్చు ఫస్ట్ది. ఇక రెండవది డేటా ప్రైవసీ అండ్ పారదర్శకత మీద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక మూడవది రాజకీయ ఇమేజ్ బిల్డింగ్ గా కూడా చూడవచ్చు. ప్రయోగం చేయకుండా, అసలు ఏ ప్రయోగం చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదండి. కానీ ప్రయోగం చేస్తున్నప్పుడు ప్రజల విశ్వాసం అనేది దెబ్బతినకూడదు. చివరిగా ఒక ప్రశ్న మీకేనండి, ఈ డిజిటల్ హెల్త్ ప్రాజెక్టులు నిజంగా ప్రజలకు ఉపయోగపడతాయా లేక రాజకీయ ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతాయా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.